హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను ఒక మంచి పర్ఫెక్ట్ మాన్సూన్ స్నాక్ చేస్తానండి. ఈవినింగ్ టైం చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళని ఇంట్లో అందరూ వేడివేడిగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ముందుగా ఒక 3 నుంచి 4 గంటలు మనం తెల్ల శనగల్ని నానపెట్టుకోవాలి. మనకి ఎర్ర శనగలు కూడా దొరుకుతాయి. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను వీటిని నానపెట్టుకున్నానండి. ఇవి చక్కగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. పిల్లలకి ఎదిగే వయసులో చక్కగా వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి స్నాక్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటే వాళ్ళకి హెల్దీగా కూడా ఉంటుంది. ఇవి నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనం కొంచెం నీళ్లు తీసుకొని, ఈ కుక్కర్కి ఎక్కువ నీళ్లు పట్టవు కాబట్టి నేను కొంచెం తక్కువ నీళ్ళు తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకుంటే శనగలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్లో అవి ఉడికే లోపల కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని చక్కగా కడిగి తరిగి ఉంచుకోవాలి. నేను ఇక్కడ పుదీనా ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా కడిగేసి పెట్టుకున్నానండి. ఒక సగం ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా, ఈ స్నాక్లో మనకి ఎంత చిన్నగా ఉంటే చక్కగా తినేటప్పుడు అట్లా బాగుంటాయి అనమాట, పచ్చిగానే తింటాం కాబట్టి. సో ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక లెమన్ కూడా కట్ చేసుకొని, నిమ్మకాయ గింజలు లేకుండా ఒక చెక్క అయితే సరిపోతుంది, పక్కన ఉంచుకోవాలి. ఈ 3 కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్క తీసుకొని మనము కొంచెం తురుముకుంటే క్యారెట్ అనేది కూడా పిల్లలకి చక్కగా డైజెషన్కి, మనకి శనగలు అనేవి కొంచెం అరగడానికి, కడుపు ఉబ్బరం లేకుండా వాళ్ళు పిల్లలు తిన్న తర్వాత మంచిగా అరుగుదలకు కూడా ఈ క్యారెట్, మనం వేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో నేను కొంచెం క్యారెట్ కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపల శనగలు ఉడికిపోయినాయండి. ఉడికిపోయినాయి కూడా చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా ఉడికిపోయినాయి. వాటిని వేడివేడి శనగలు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి, నీళ్లు లేకుండా చూసి. వీటిని పిల్లలకి వారానికి కనీసం 2 సార్లన్నా చేసి ఇస్తూ ఉంటే, కనీసం వారంలో ఒక్కసారైనా చేసి ఇస్తుంటే వాళ్ళకి మంచి ప్రోటీన్ కలిగిన పోషక పదార్థాలు వస్తాయి శరీరానికి. వేడివేడిగా వర్షాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు హాట్ స్నాక్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఈ శనగల్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం. ముందు పుదీనా, కొత్తిమీర వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్ వేసేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము నిమ్మరసం తీసుకొని ఒక స్పూను, మనం వేసుకున్న శనగల్ని చూసుకొని సరిపడా టేస్ట్, మనకి ఎంత పులుపు అనేది చూసుకొని నిమ్మరసము, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలుపుకుంటే ఎమ్మి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇలాంటి మరిన్ని మంచి మంచి స్నాక్స్, రెసిపీస్, నా డైలీ వర్క్ రొటీన్స్ చూడాలనుకుంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా మొబైల్లో తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో స్నాక్. బాయ్ బాయ్.